హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా ఉండే ఫన్ గేమ్ చూపిస్తున్నానండి. ఇది చిన్న చిన్న పార్టీస్కి కానీ, బర్త్డే పార్టీస్ కానీ, కిట్టి పార్టీస్కి కానీ, ఏ పార్టీస్కైనా సరే మనం చాలా సింపుల్గా ఎంతమంది అయినా సరే ఆడే గేము. ఇది 1 మినిట్ గేమ్ అనమాట. ఈ గేమ్ ఆడటానికి వస్తువులు ఎక్కువగా మనకు అవసరం లేదండి. సింపుల్గా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా చక్కగా మనం ఈ గేమ్ని ప్లాన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈ గేమ్ ఎలా ఆడాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ఈ గేమ్ ఆడడానికి ఒక అగ్గిపెట్టి, అలాగే ఒక ఎంటీ బౌలు, ఒక ఫోర్కు, డైస్ ఒకటి కావాలి. ఈ గేమ్ని ఎంతమంది అయినా ఆడొచ్చండి. ఇది 1 మినిట్ గేము. ఇప్పుడు అగ్గిపుల్లలన్నీ కూడా ఒక చోట కుప్పగా వేసుకోవాలి. ఇది చిన్న చిన్న కిట్టి పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి, వేటికైనా సరే బాగుంటుందండి. వీటికి ఆడడానికి కూడా ఎక్కువ ఐటమ్స్ కూడా లేవు కదా. సింపుల్గా మన ఇంట్లో ఉండే అగ్గిపుల్లలు, ఫోర్కు, ఒక డైస్ ఉంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు అగ్గిపుల్లలన్నీ ఒక చాట పోసుకున్నాం కదండి. వాటిని ఒక సైడ్ పెట్టుకొని, ఎంటీ బౌల్ ఒక సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని మిడిల్లో మనం డైస్ వేసుకోవడానికి కొంచెం ప్లేస్ అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ గేమ్కి డైస్ ఫస్ట్ రోల్ చేసుకోవాలండి. డైస్ రోల్ చేసుకున్న తర్వాత దాంట్లో నెంబర్స్ వస్తాయి కదా, 1 to 6 నెంబర్స్లో ఏదైనా పడవచ్చు. ఆ పడిన తర్వాత దాంట్లో పడిన నెంబరు ఈ ఫోర్క్తో అగ్గిపుల్లలను తీసి ఎంటీ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు డైస్ వేసి ఎట్లా ఆడాలో కూడా చూపిస్తానండి. ఫస్ట్ ఒక ప్లేయర్ని పిలవాలి. పిలిచి డైస్ వేయమని చెప్పాలి. ఇప్పుడు మీకు 5 పడింది కదా. ఇప్పుడు ఫోర్క్తో 5 అగ్గిపుల్లలని తీసి ఆ ఎంటీ బౌల్లోకి వేయాలి. మనకి ఇవి తక్కువ క్వాంటిటీ అయితే మనకి ఈజీగా వస్తుందండి ఫోర్క్తో తీయడానికి. చూడండి, 5 అట్లా వేసుకోవాలి. ఇది 1 మినిట్ గేమ్ కదండి. 1 మినిట్లో ఎంత ఫాస్ట్గా వేసుకుంటే అంత ఫాస్ట్గా మనకి స్కోర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు 6 పడింది. ఇప్పుడు 6 పుల్లలు తీసుకోవాలి. ఇవి ఫోర్క్తో తీయడం కదండి. మనం వేస్తూ ఉంటే పక్క నుంచి పడిపోతూ ఉన్నాయి, చెప్పాను కదా. ఎక్కువ స్టిక్స్ అనేసరికి అవి తీయడానికి రాదండి. ఇక్కడే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా మనకి డైస్లో తక్కువ నెంబర్ పడితే కనుక మనకి తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ నెంబర్ పడితే మాత్రం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. నేను పక్కకు పెట్టి తీస్తున్నాను, రావట్లేదు అనుకుంటున్నారు కదా. తర్వాత అది కుప్పగా ఉంది చూసారా, దాంట్లోంచి తీసినా కూడా అవి అట్లాగే వస్తాయండి. మనం ఇప్పుడు ఆడుతూ ఉన్నాను కదా, ఆడినప్పుడు చూడండి మీకే అర్థమవుతుంది. మొత్తం గేమ్ చూస్తుంటే మొత్తం 6 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ డైస్ రోల్ చేశాను. ఇప్పుడు మళ్ళా చూడండి 4, 3 ఉన్నాయి, పడిపోయింది. మళ్ళీ 4 ఒకటి తీసేసరికి ఇంకోటి పడిపోతాను చూడండి, పడిపోయింది. ఇప్పుడు ఈ 5 కూడా తీసేసి పక్కన పెట్టేయాలి. అట్లా మనం వేసేటప్పుడు కొన్ని పుల్లలు బయట పడితే కనుక వాటిని తీసి బయట పెట్టేయాలండి. ఇప్పుడు 1 పడింది కాబట్టి 1, ఇప్పుడు 3 పడింది కాబట్టి 3. ఇట్లా తక్కువ పడితేనే మనకి వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎక్కువ ఉంటే కనుక అవి చూడండి మొత్తంలో పెట్టినా కూడా అవి రావడం లేదు తీయడానికి. మనం ఎంత ఫాస్ట్గా వేస్తే మనకి ఎన్ని అగ్గి పుల్లలు పడితే దాన్ని బట్టి కౌంట్ అనేది ఉంటుంది. అందుకని 1 మినిట్ అయ్యే లోపల మనం ఎక్కువ సార్లు డైస్ రోల్ చేస్తే కనుక మనకి ఎక్కువ సార్లు త్వరగా వేసుకునే ఛాన్స్ వస్తుందండి. విన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఎంతమంది ప్లేయర్స్ ఉంటే మనకి అంతమందితో కూడా ఇట్లా డైస్ రోల్ చేపించి ఆ పుల్లలు వేపించి వాటన్నింటినీ కూడా కౌంట్ చేస్తే ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళే విన్నర్స్ ఈ గేమ్లో. కాకపోతే ఇదేంటంటే కొంచెం ఆ పుల్లలు తీసేటప్పుడు అండి జాగ్రత్తగా వేయగలిగితే కనుక కొంచెం బాగానే వస్తున్నాయి. లేదంటే కనుక ఎక్కువ పడితే మాత్రం రావట్లేదండి. ఒక 3, 4 అయితే మాత్రం ఈజీగా వచ్చేస్తున్నాయి.
చూడండి అయిపోయింది, 1 మినిట్ టైం అయిపోయింది, అందుకే అది ఆపేసాను. ఇప్పుడు ఎన్ని అగ్గిపుల్లలు ఉన్నాయో మొత్తం కౌంట్ చేసుకోవాలి. ఇవి 5, 4, 9, 10, 15, 20, 25 + 3 28. వీళ్ళకి 28 అనమాట స్కోరు. ఇలా అందరినీ పిలిచి ఆడి ఎవరికి ఎంత స్కోర్ వస్తుందో దాన్ని బట్టి విన్నర్స్ని డిసైడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా అనిపించింది గేమ్? మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.